గారు సో రేహానా ఇప్పటివరకు మనం రెండు ఆర్గ్యుమెంట్స్ విన్నాం. ఒకటి దిలీప్ కొండతం డిజిటల్ మీడియా డైరెక్టర్, బీఆర్ఎస్ డిజిటల్ మీడియా మొత్తం కూడా ఆయన చూస్తారు. రెండవది సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అయోధ్య రెడ్డి. ఒకటి నేనేమంటా అంటే నష్టం ఇద్దరికి జరుగుతుంది. దీనిలో ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ మధ్య ప్రధానంగా ఇటువంటి జరుగుతున్నాయి కుటుంబ సభ్యుల మీద దీనికి సంబంధించి. కానీ అల్టిమేట్ గా సఫర్ అవుతుంది వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తిడుతున్నారు, పండబెట్టి తొక్తా లేకపోతే ఏదంటారు, కానీ పొలిటీషియన్స్ తిడుతున్నారు. అక్కడ ఒక లైన్ అది తప్పే, బట్టలు ఉడి తీసి కొడతా అంటారు, కానీ ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడట్లేదు. పాలిటిక్స్ లో లేని ఇంట్లో ఆడవాళ్ల గురించి మాట్లాడటం మీద ఇక్కడ చర్చ. ఇంకా మిగతా తిట్లు బూతులు మొదలు పెట్టుకుంటూ పోతే అది ఎవరు మొదలు పెట్టారో ఏందన్నది కాదు. సో దాన్ని ఒకవేళ అది రైతు పేరు మీద తిట్టించినా లేకపోతే జర్నలిస్ట్ తిట్టించినా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అప్రిషియేట్ చేయొద్దు. ఒకటి. రెండోది, జీ న్యూస్ గా మనం జీ తెలుగు న్యూస్ నుంచి దీన్ని వెల్కమ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ప్రపోజల్ చేశారో. అయితే ఇక్కడ ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇట్స్ నాట్ ఏ ఒకరి చేతిలో ఉండేది కాదు. ఇక్కడ ఆ పేరు మీద రిస్ట్రిక్షన్ అన్నది జెన్యున్ గా కూడా, ఎందుకంటే ఇప్పుడు చాలా సంస్థలు సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళ సొంత డిజిటల్ మీడియాస్ వింగ్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రభుత్వం మీద కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. రెండవది, కొన్ని పేపర్స్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్స్ ప్రకారం జర్నలిస్టు పనిచేయాల్సిన సిచ్యువేషన్. అదృష్టవశాత్తు మన మేనేజ్మెంట్ జీ గ్రూప్ సుభాష్ చంద్ర గారు, ఇప్పుడు నేను చీఫ్ ఎడిటర్గా చెప్తున్నా, నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని మనం చూడం, కానీ ఆ ఫ్రీడమ్ మిగతా జర్నలిస్టులకు లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పార్టీ కంట్రోల్ చేస్తున్నాయి మీడియా యాజమాన్యాలని, న్యూస్ పేపర్స్ అయినా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అయినా. అదృష్టవశాత్తు మన దగ్గర అది లేదు. ఆ ఫ్రీడమ్ నాకు మన చైర్మన్ సుభాష్ చంద్ర గారు ఇచ్చారు కాబట్టి ఈ విధంగా కంటిన్యూ అవుతున్నాం. అందరికి లేదు. దాని పరంగా డిస్క్రిమినేషన్ జర్నలిస్టులను చేయొద్దు. ఒకటి. రెండవది, ఇప్పుడున్న పరిస్థితిలో యూట్యూబర్స్ కానీ లేకపోతే ఏదైతే మనం తిడితే బూతులు తిడితేనే వ్యూస్ వస్తాయి, వ్యూస్ కోసం లేక అట్రాక్షన్ కోసం మనం ఎదుటి వారిని ఆకర్షించేందుకు కోసం దీన్ని ఒక ప్లాట్ఫామ్ గా వాడుకుంటే అది లాంగ్ టర్మ్ నిలవదు. 18 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నా, ఓకే, ఏనాడు బూతులు తిట్టలేదు. అయితే నా ఇంటర్వ్యూలు చూడట్లేదా లేకపోతే నా విశ్లేషణ చూడట్లేదా? షార్ట్ టర్మ్ లో రావచ్చు మీకు వ్యూస్, షార్ట్ టర్మ్ లో బూతులు తిడితే వ్యూస్ రావచ్చు, కానీ అది సస్టైన్ అవ్వదు. నువ్వు బూతులు తిట్టడం మానేసిన మరుక్షణం ఆగిపోద్ది. తర్వాత అదే బూతులు రొటీన్ అయినా సరే ఎప్పుడు వీడు తిట్టుడు తప్ప వేరే ఉండని ఆగిపోద్ది. లాంగ్ టర్మ్ ఆలోచించండి. యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్ కానీ మీరు లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. ఒక రోజు గురించో 2 రోజుల గురించో ఆలోచిస్తే గనక ఇటువంటి సమస్యలు వస్తాయి. ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తారు, కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. నెక్స్ట్, కేసులు ఉన్న వాళ్ళు కూడా, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది జర్నలిజంలోకి వస్తున్నారు. అంటే ఇక్కడికి వచ్చే కేసులు కాదు, అది తప్పు. అటువంటి వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాళ్ళు ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు వేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఇక రెండో టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎవరిని కంట్రోల్ చేయాలి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పార్టీలకు ఇప్పుడు పలానా ఒకటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే పోస్టుల వాళ్ళని కంట్రోల్ చేయాలంటే, బికాస్ యాజమాన్యాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. ఒకటే పార్టీ కంట్రోల్ చేసే విధంగా సోషల్ మీడియా కూడా ఆ విధంగా ఉన్న సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ కొంచెం మనకు అవసరం. మనతో పాటు విరాహత్ అలీ గారు